భారత్ నుంచి వచ్చిన మామిడి పళ్లను అమెరికా తిరస్కరించడం వివాదానికి దారితీసింది. దాదాపు 4.5 కోట్ల విలువైన భారతదేశ మామిడి పండ్లు మట్టిపాలైపోయాయి. మన దేశం నుంచి ఎగుమతైన ఈ పండ్లను అమెరికన్ గవర్నమెంట్ తీసుకోవడానికి నిరాకరించింది. ఇది చాలదన్నట్లు ఆ మామిడి పళ్ల ఎగుమతిదారులకు పెద్ద జర్కే ఇచ్చింది అమెరికా ప్రభుత్వం. మామిడి పళ్లను భారతదేశానికి తిరిగి రవాణా చేయడానికి అయ్యే అధిక ఖర్చు కారణంగా వాటిని అక్కడే ధ్వంసం చేశారు. అసలు ఇంతకీ వివాదానికి గల కారణం ఏంటి? దీనివల్ల భారత్కు ఎంత నష్టం కలిగింది? దీనికి సంబంధించిన సమాచారం మా కరెస్పాండెంట్ ఉజ్వల్ అందిస్తారు అమెరికా నుంచి. అమెరికా ఇండియా నుంచి వచ్చిన 15 మామిడి పళ్ళ షిప్మెంట్లను రిటర్న్ చేసింది. దీనివల్ల సుమారు $5 లక్షల నష్టం వచ్చిందని చెప్పి ట్రేడర్స్ చెప్తున్నారు. ఈ షిప్మెంట్ డాక్యుమెంట్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల లాస్ ఏంజలస్, శాన్ ఫ్రాన్సిస్కో అండ్ అలాగే అట్లాంటా ఎయిర్పోర్ట్స్ నుంచి రిటర్న్ చేయబడ్డాయి. ఇది ఇలా ఉంటే ఎక్స్పోర్టర్స్ కి అమెరికన్ అథారిటీస్ 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఏంటి అంటే మామిడి పళ్ళు ఇక్కడే నాశనం చేయడం, అంటే అమెరికాలోనే వాటన్నిటిని డిస్ట్రాయ్ చేయడం, లేదంటే ఈ మ్యాంగోస్ అన్నిటిని ఇండియా మళ్ళీ బ్యాక్ షిప్మెంట్ చేయడం. కాకపోతే ఏంటంటే మ్యాంగోస్ లైఫ్ చాలా తక్కువ కాలం ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్పోర్టర్స్ అందరూ ఇక్కడే అమెరికాలో ఈ మ్యాంగోస్ అన్ని డిస్ట్రాయ్ చెయ్యాలి అని చెప్పడం జరిగింది యుఎస్ అథారిటీస్ తో. దీనికి బేసిక్ గా మెయిన్ రీజన్ ఏంటంటే ముంబైలో ఎప్పుడైతే ఈ మ్యాంగోస్ అమెరికా వస్తాయో ఇర్రేడియేషన్ అనే ఒక ప్రాసెస్ గో త్రూ అయ్యి ఒక డాక్యుమెంట్ PPQ-203 అనేది చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది ఏంటంటే దిస్ హోల్ ప్రాసెస్ మన యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ USDA అనేది ఫోర్సీ చేస్తుంది అనమాట. ఈ ఇర్రేడియేషన్ డాక్యుమెంట్ అక్కడైతే ఆ ప్రాసెస్ లో డాక్యుమెంటేషన్ దగ్గర తప్పు జరిగింది అని చెప్పి ఎక్స్పోర్టర్స్ చెప్తున్నారు. సో అక్కడ ఏంటంటే దిస్ హోల్ ప్రాసెస్ లో అక్కడ వాళ్ళు కొంచెం తప్పుడు డాక్యుమెంటేషన్ ఇవ్వడం వల్ల ఈ నష్టం జరిగింది అని చెప్పి ఎక్స్పోర్టర్స్ అందరూ చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ ఉజ్వల్ రిపోర్టింగ్ ఫ్రమ్ న్యూ జెర్సీ.